హాయ్ ఫ్రెండ్స్, నేను మీ త్రివేణి. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ మంచి ఈవినింగ్ స్నాక్స్ అండి. గోధుమ పిండి ఎగ్తో హెల్తీగా ఇంట్లో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. పిల్లల హాలిడేస్లో అల్లరితో పాటు చిరుతిళ్ళు కూడా ఎక్కువగానే ఉంటాయండి. అలాంటప్పుడు ఇలా హెల్తీగా చేసి ఇచ్చారంటే టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ఇష్టంగా తింటారు. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి. ఒక గిన్నె తీసుకొని ఇందులో నేనైతే ఒక కప్పు గోధుమ పిండిని అయితే వేసుకుంటున్నాను. ఇది అయితే 500 గ్రామ్స్ గోధుమ పిండి అండి. ఇందులో రుచికి సరిపడే సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా పిండిలో సాల్ట్ కలిసేలాగా ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్నాక కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ దీన్ని బాగా కలుపుకోవాలండి. మన అట్టు కన్సిస్టెంట్ వచ్చేలాగా కలుపుకోవాలి. ఇలా నీట్గా ఉండలు లేకుండా కలుపుకోండి. మొత్తం ఇలాగే వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా ఒక్కసారి ట్రై చేశారంటే ఎప్పుడు ఈవినింగ్ స్నాక్స్ తినాలన్నా మీకు ఇదే గుర్తొస్తుంది. అంత రుచిగా ఉంటుందండి. ఇప్పుడు ఇది ఇలా బాగా ఉండలు లేకుండా కలుపుకున్నారు కదా. ఇప్పుడు ఇందులో నేను 3 ఎగ్స్ని అయితే వేసుకుంటున్నాను. 500 గ్రామ్స్ పిండికి 3 ఎగ్స్ కరెక్ట్గా సరిపోతుందండి. ఎగ్స్ వేసాక ఒకసారి బాగా ఇలా పిండిలో కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా నీట్గా కలుపుకోండి ఫ్రెండ్స్. ఇలా బాగా కలుపుకున్నాక ఇందులో 1 స్పూన్ కారాన్ని అయితే వేసుకుంటున్నాను. అలాగే ఒక పావు కప్పు పచ్చిమిర్చి తురుమును వేసుకోవాలి. అలాగే పావు కప్పు క్యారెట్ తురుమును వేసుకుంటున్నాను. వీటన్నింటినీ పిండిలో కలిసేలాగా బాగా ఇలా కలుపుకోవాలండి. ఇలా బాగా కలుపుకున్నాక దీన్ని ఒక 15 మినిట్స్ పక్కన పెట్టుకుందాం. ఇలా పక్కన పెట్టుకున్నాక స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని వాటర్ ఇలా వేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెనాన్ని వేడి చేసుకొని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఇలా చిన్న చిన్న అట్లులాగా వేసుకోవాలి. ఎక్కువగా పల్చగా వేయకండి. ఇలా 2 గరిటెల పిండి వేసి ఇలా పూరీ సైజులో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు చుట్టూ ఆయిల్ వేసుకొని పైన కూడా కాస్త ఆయిల్ వేసి దీన్ని 2 వైపులో వేగనిచ్చుకోవాలి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. ఈవినింగ్ స్నాక్స్లోకే కాదండి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా తీసుకోవచ్చు. అంత టేస్ట్గా ఉంటాయి. రెండో వైపు కూడా రివర్స్ చేసుకున్నాక కాస్త ఆయిల్ వేసి కాగనిచ్చుకొని తీసుకోవాలి. మంచి వాసన అయితే వస్తుందండి. చాలా టేస్ట్గా ఉంటాయి. దీన్ని వేరే ప్లేట్లోకి వేసుకొని మిగతావి కూడా ఇదే పద్ధతిలో వేసుకోవాలండి. నిజంగా పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టపడతారు. చాలా రుచిగా ఉంటాయి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలా చుట్టూ ఆయిల్ వేసుకోవాలండి. దీన్ని బాగా కాగనిచ్చుకోవాలి. రెండో వైపు కూడా రివర్స్ చేసుకోవాలి. చాలా సింపుల్గా మంచి హెల్దీ ఈవినింగ్ స్నాక్స్ రెడీ అయిపోతాయి. మనం ఇక్కడ గోధుమ పిండి ఎగ్ని తీసుకున్నాం కాబట్టి హ్యాపీగా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు తీసుకోవచ్చండి. అన్నీ ఇలానే మనకు వేసుకోవాలి. మనకి ఎన్ని కావాలంటే అన్నిలా రెడీ చేసుకోవచ్చు. చాలా హెల్దీ, చాలా టేస్టీ అండి. మీరు కూడా ట్రై చేయండి. చాలా సింపుల్ ప్రాసెస్. టేస్టీగా ఏదైనా స్నాక్స్ తినాలి అనిపించినప్పుడు ఇలా చేసుకోండి. 5 మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి ఎంత స్మూత్గా వచ్చాయో, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. చూశారు కదా, మన సింపుల్ ఈవినింగ్ స్నాక్స్ హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.